ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా ఆర్టీఈ 4వ భాగాన్ని పార్ట్ 4ని చూద్దాం ఫ్రెండ్స్. అధ్యాయం 5 ఏంటో తెలుసుకుందాం. పాఠ్య ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, కరికులం మరియు ధృవపత్రాలను జారీ చేయడం అనేది ఉంది. మరి సెక్షన్ 29 ప్రకారం పాఠ్య ప్రణాళిక తయారీ గురించి చెబుతుంది. నోట్: ఎన్సిఈ 2005 ఈ సెక్షన్ ఆధారంగానే తయారు చేయబడింది. నోట్: ఈ సెక్షన్ ఆధారంగానే పాఠ్యపుస్తకాల తయారీ అనేది చేయబడుతుంది. మరి సెక్షన్ 30 ప్రకారం పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థికి 8వ తరగతి పూర్తి అయినట్లయితే ప్రధాన ఉపాధ్యాయుడు ధృవపత్రాన్ని జారీ చేయాలి. 8వ తరగతి పూర్తి అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ధృవపత్రాన్ని జారీ చేయాలి సెక్షన్ 30 ప్రకారం. మరి అధ్యాయం 6 ఆర్టీఈ సంబంధించిన సంస్థలు, విధులు. సెక్షన్ 31 ప్రకారం ఆర్టీఈ పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 19 బడి ఎలా కట్టాలి, సెక్షన్ 17 విద్యార్థి నుండి, సెక్షన్ 20 రాష్ట్ర ప్రభుత్వం నుండి, సెక్షన్ 24 ఉపాధ్యాయులు, అదేవిధంగా సెక్షన్ 12 మైనారిటీ, సెక్షన్ 4 తల్లిదండ్రుల నుండి వచ్చాయి. ఈ విధంగా మనకి సెక్షన్ 31 ప్రకారం ఆర్టీఈ పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ సెక్షన్ 32 ఫిర్యాదులకు పరిష్కారం చూపిస్తుంది. మరి ఫిర్యాదులు వచ్చేసినాయి 31 ప్రకారం. మరి వాటికి పరిష్కారాలు అనేటివి కనిష్టంగా 3 నెలల్లోగా పరిష్కారం అనేది లభిస్తుంది. మరి సెక్షన్ 33 ప్రకారం జాతీయ స్థాయిలో ఆర్టీఈకి సంబంధించి పరిరక్షణ సంస్థ ఏర్పడుతుంది. జాతీయ స్థాయిలో ఎన్సిపిసిఆర్ ఉన్నట్లయితే విద్యా హక్కు చట్టం నిర్వహించబడుతుంది. ఎన్సిపిసిఆర్ అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్. అదేవిధంగా మరి సెక్షన్ 34 ఎస్సిపిసిఆర్ ఏర్పాటు గురించి చెప్తుంది. 33 ప్రకారం అయితే ఎన్సిపిసిఆర్ నేషనల్లో, ఇది ఎస్సిపిసిఆర్ అంటే రాష్ట్రంలో, స్టేట్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్. మరి అధ్యాయం 7 ఏం చెప్తుంది? ఇతర అంశాలు ఉన్నాయి కదా. సెక్షన్ 35 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేస్తుంది. సంబంధించిన అంశాలకు తగు ఆదేశాలను జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాల యొక్క వినతులకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపును. అదేవిధంగా సెక్షన్ 36 ప్రకారం ఫిర్యాదు మోపబడిన ఉపాధ్యాయుడిని ముందస్తు సహాయంతో విచారించడం. సెక్షన్ 37 ప్రకారం ఉపాధ్యాయుడు సదుద్దేశంతో శిక్షించినట్లయితే ఎలాంటి చర్యలు అనేటివి ఉండవు. మరి సెక్షన్ 38 ప్రకారం చట్టంలో మార్పులు చేర్పుల గురించి తెలియజేస్తుంది. ఈ చట్టం అనుగుణంగా మార్పులు చేర్పులు అనేది చేపట్టవచ్చు. 38 ప్రకారం అయితే షెడ్యూల్ ఒకటే ఉంది కదా, దాని గురించి చూద్దాం. పాఠశాల నిర్మాణం, ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి, పాఠశాల పని రోజులు మరియు పని గంటల గురించి తెలుపుతుంది షెడ్యూల్ 1 అనేది. మరి పాఠశాల నిర్మాణం అంటే ఏంటంటే ప్రతి తరగతికి ఒక గది ఉండాలి, ప్రధాన ఉపాధ్యాయునికి ఒక గది ఉండాలి, ఉపాధ్యాయులకు ఒక గది ఉండాలి, వంట గది, ఈ విధంగా అన్ని రకాల స్టోర్ రూము ఇట్లాంటివన్నీ ఉండాలి. ప్రయోగశాలకు ఒకటి, ఉన్నత పాఠశాలలో మాత్రం గ్రంథాలయానికి ఒకటి, వేసవి కాలంలో కూడా తెరిచి ఉంచాలి ఈ గ్రంథాలయాన్ని, కంప్యూటర్కి ఒక గది, రక్షిత మంచినీటి కోసం, విద్యుత్ సౌకర్యం కోసం, ఈ విధంగా అన్నింటికి ఒక్కొక్క గదిగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అమ్మాయిలకు అబ్బాయిలకు టాయిలెట్ సౌకర్యం అనేది ఉండాలి, క్యాంపు సంరక్షణ అనేది ఉండాలి. అదేవిధంగా ఆట స్థలం, పాఠశాలల చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి, లేనిచో ముళ్ళ కంచె అయినా కానీ ఏర్పాటు చేయాలి. తరగతి గదిలోకి గాలి వెలుతురు వచ్చే విధంగా ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. తరగతి గదులు అందంగా ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. మరి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే ప్రాథమిక పాఠశాల అయితే 1:30. మరి 1:30 ప్రకారం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య 1 నుంచి 30 ఉంటే 1 ఉపాధ్యాయుడు, 31 నుంచి 60 అయితే 2 ఉపాధ్యాయులు, 61 నుంచి 90 అయితే 3, 91 నుంచి 120 అయితే 4, 121 నుంచి 150 అయితే 5, 150కి పైన ఉన్నట్లయితే
శాశ్వతంగా ఒక హెచ్ఎం అనేవారు ఉండాలి. 151 నుంచి 180 అంటే 6 ఉపాధ్యాయులు. ఇక హెచ్ఎం అనేది కామన్ ఇక్కడ నుంచి. 181 నుంచి 200 అంటే 200కు పైగా విద్యార్థుల సంఖ్య ఉన్నట్లయితే అప్పుడు 40:1గా చూస్తారు. అంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, మిగతా 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. అదేవిధంగా నోట్ మరి విద్యార్థుల సంఖ్యలో సంబంధం లేకుండా ఒక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. ఒక ఫీమేల్ టీచర్, ఒక మేల్ టీచర్. ఒక పాఠశాలలో 155 మందికి మించి విద్యార్థులు ఉన్నారు. ఆ పాఠశాలలోనే మొత్తం విద్యార్థుల సంఖ్య 7 అవుతుంది. మొత్తం విద్యార్థుల సంఖ్య కాదు ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల సంఖ్య 7. కేవలం ఉపాధ్యాయుల సంఖ్య అంటే 6 వస్తుంది. ఉపాధ్యాయుల సంఖ్య అంటే మనం హెచ్ఎంతో కలుపుకొని తీసుకున్నాం కాబట్టి 7. ఒక పాఠశాలలో 205 మంది విద్యార్థులు ఉంటే అయినా ఆ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య మనం 1:40గా తీసుకుంటాం కదా. 205 200కు మించి ఉంది కాబట్టి 4 6 24 6 అయితే. అదే మరి మొత్తం అన్నాడు అనుకోండి, 6+1 హెచ్ఎంతో కలుపుకొని 7 అవుతారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య కాదు ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల సంఖ్య. ఓకే, ఈ విధంగా మనం క్లూస్ ద్వారా కొంచెం టాపిక్ని అనలైజ్ చేసుకుంటూ చదివితే చక్కగా గుర్తుకొస్తాయి. మీరు ఏది అడిగినా కానీ చెప్పగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరు రీకాల్ చేయండి, ఖచ్చితంగా గుర్తుంటాయి. 1కి 2 సార్లు రీకాల్ చేస్తేనే గుర్తుంటాయి. ఈ సబ్జెక్టు చాలా టఫ్గా ఉంటుంది. దీన్ని మనం ఎంతో ఈజీగా నేర్చుకున్నాం అనుకుంటున్నాను. ఓకే, మరి మీ కామెంట్స్ చెప్పండి. రైటింగ్ గురించి మాత్రం కామెంట్స్ ఇవ్వకండి. ఇప్పుడు రైటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు, నేను వివరించే వివరణనే ఇంపార్టెంట్. రైటింగ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నాకు లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా టైం వేస్ట్ చేసే పని ఇప్పుడు చేసే అంత ఓపిక నాకు లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.